శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఎంతమంది శుక్రవారం పూజ చేసుకున్నారు? కింద కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. కొంతమంది సిస్టర్స్ నిన్న నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. "అక్క, మొదటి వారమే మేము వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం అక్క" అని. చాలా సంతోషమమ్మా, చేసుకోండి అని చెప్పాను. రెండో వారం అంట వాళ్ళకి ఆటంకం అంట. అదే నేను మీ అందరికీ ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను. అయితే ఆ రోజుకే మనము పట్టుదలగా ఆ రోజు చెయ్యాలని చాలామంది టాబ్లెట్స్ ఏస్తూ ఉంటారండి. అలా దయచేసి వెయ్యొద్దు. రాబోయే రోజుల్లో ఇప్పుడుండే సమస్యలు ఎక్కువవుతాయి. ఇంకా ఎక్కువవుతాయనమాట. టాబ్లెట్స్ వెయ్యొద్దు. ఎప్పుడు ఏది జరగాలో అది జరిగిపోయండి. ఇంకా మనకి ఆ రోజు మిస్ అయినట్టుగా అయితే 16 సారీ అండి, వరలక్ష్మి వ్రతం రోజు మిస్ అయినట్టుగా అయితే మళ్ళీ మనకి 3 వారాలు ఉన్నాయి కదండీ! ఆ వారాల్లో గూడా మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు. సరేనా? సరే. పొద్దున్నే 4 గంటలకు అలారం పెట్టానండి. ఎందుకో కళ్ళు అస్సలు లెగలేదండి. మళ్ళీ 4:30కి మళ్ళీ లేచాను. లేచి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసి ఇల్లంతా ధూపం ఇచ్చేసానండి. ఆ తర్వాత తులసి కోట దగ్గర మార్నింగ్ లేచిన తర్వాతే అలంకరణ చేసుకుంటున్నాననమాట నేను. అంటే ఈవినింగ్ చేయననమాట. ఇక్కడ తులసి కోట దగ్గర గమనించారో లేదో, ముందు ఇది ఉండేది కాదు. బ్రేక్ అయిపోయిందండి ఇదివరకు. నిన్నంతా మా తమ్ముడికి పట్టుకొని హార్డ్వేర్ షాప్‌కి వెళ్ళి ఎంసీలు తెచ్చి అతికించామనమాట. ఎందుకంటే రాబోయేవన్నీ పూజలు కదండీ! అవి ఎందుకో అది కొంచెం డల్‌గా అనిపించింది. కళ లేదనమాట అది లేకపోవడం. అందుకోసం మళ్ళీ తమ్ముడికి కొంచెం బతిమిలాడి వాడికి ఎంసీలు తీసుకురమ్మంటే తెచ్చి అతికించాడనమాట నిన్నంతా. నేను వీడియో తీయలేకపోయాను. మీ అందరికీ చెప్తున్నాననమాట. ఎప్పుడైనా ఇలా తులసి కోట బ్రేక్ అయినట్టుగా అయితే మార్బుల్‌ది మనం ఎంసీల్‌తో అతికిస్తే అది గట్టి పడిపోతుందనమాట. ఓకేనా? సరే. లక్ష్మీ గవ్వల పూజ అండి. చాలా మంచి పూజ అనమాట. ఈ పూజ ఎక్కువగా శ్రీ విద్య ఉపాసకులు చేస్తూ ఉంటారండి. నేను చెప్పినవన్నీ శ్రీ విద్య ఉపాసకులు చేసిన పూజలే మీకు చెప్తున్నాననమాట. ఓకేనా? ఇక్కడ మొదటి శుక్రవారము అమ్మవారికి ఎక్కువసేపు అమ్మవారి దగ్గర అయితే గడిపానండి. అమ్మవారికి కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నానండి. నిత్యము మన ఇంట్లో 3 దీపాలు వెలుగుతాయి. అది గజలక్ష్మి దీపం అండి. ఇది కామాక్షి దీపము. ఏదైనా స్పెషల్ డేస్‌లో ఈ దీపాన్ని నేను వెలిగిస్తాను అఖండంగా. ఈరోజు శుక్రవారం కదా! ఉదయాన్నే 5:30 కల్లా ఇంట్లో దీపారాధన అయిపోయిందండి. ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నాను. మనము ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటే సమప్త దేవతలకి దీపారాధన చేసినట్టుగా ప్రతిఫలం ఉంటుందని మీకు ఎన్నో వీడియోస్‌లో చెప్పాను. అక్కడ ముందు చేసేయండి. ఆ తర్వాత ఇంట్లో చేసుకోండి. ఈరోజు నేను మార్నింగ్ ద్వారపూజ చేయలేదండి. సాయంత్రం మళ్ళీ ఉప్పు దీపారాధన చేసుకొని ద్వారపూజ చేసుకుందాం అనుకోని నేను ద్వారపూజ చేసుకోలేదు మార్నింగు. తులసి పూజ చేసేసుకొని ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని అమ్మవారికి గవ్వల పూజ చేసుకున్నాను. చాలా ఎక్కువసేపు అమ్మ దగ్గర గడిపానండి ఈరోజు. అమ్మవారికి ఒక్క గుడన్నమే పెట్టాను. అమ్మవారికి లలిత సహస్రనామంలో మనకుంటుంది కదా, గుడన్న ప్రేత మానస అని ఉంటుంది కదా, అమ్మవారికి గుడన్నం అంటే చాలా ఇష్టం అండి. అదేనండి బెల్లం పాయసం అంటారు దాన్ని. ఓన్లీ బెల్లంతో చేసి కొంచెం పచ్చకర్పూరం వేసి డ్రై ఫ్రూట్స్ వేస్తే అద్భుతంగా ఉంటుందండి. అది నేను చేశాను. సాయంత్రం మళ్ళీ అమ్మవారికి శనగలు నానపెట్టానండి. అవి నైవేద్యం పెడతానన్నమాట. ఓకేనా? ఆ తర్వాత అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి. నేను శ్రావణ మాసంలో కానీ ఏదైనా స్పెషల్ డేస్లో ఎక్కువ రేటు ఉంటాయండి. ఇవి 50 కూడా అమ్ముతారనమాట ఒక్కొక్క పువ్వు. నిన్న 40 రూపీస్కి ఒక పువ్వు అయితే కొనుక్కున్నాను. ఇక్కడ అమ్మవారికి తామర పువ్వులు కూర్చుని పెట్టి ఇక్కడ అష్టోత్తరాలు అయితే గవ్వలతో చేస్తున్నానమాట. ఆ తర్వాత కామాక్షి దీపాన్ని కూడా చక్కగా జలదీపంలాగా వెలిగించాను. ఇలా వెలిగించడం వల్ల ఇంటికి చాలా చాలా మంచిదండి. ఒక ప్లేట్లో నీళ్ళు వేసి ఆ నీటిలో కొంచెం కుంకుమ వేసి ఆ తర్వాత పచ్చకర్పూరం అలాగే జావాదు ఆ పౌడర్ వేసి చక్కగా ఇలాచీలు ఆ నెయ్యిలో వేసి అమ్మవారికి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఓకేనా? ఆ తర్వాత కామాక్షి అమ్మవారు ఆ దీపంలో ఉన్నారు కాబట్టి చిన్న పసుపు కొమ్ము అమ్మవారికి తాళిలాగా వేసాననమాట. చాలా మంచిదనమాట అలా వేసుకుంటే. ఓకేనా? ఆ తర్వాత అయ్యవారికి బిల్వ పత్రాలతో అలాగే ఇంకా పువ్వులతో తర్వాత తులసి పత్రితో అమ్మవారికి అయ్యవారికి అష్టోత్తరాలు చేసుకున్నానండి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి శుక్రవారం నేను రోజువారీ పానకం పెడతాను. ప్రతి శుక్రవారం పానకం పెట్టి పానకం ఆరగింపించి అమ్మవారికి లలిత సహస్రనామం చదువుతాను కదా. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అమ్మవారి దగ్గర కూడా కొంచెం పానకం పెట్టి నిత్య కలశం కూడా ఏర్పాటు చేసుకున్నానండి.
ఇక్కడ గవ్వల మా లక్ష్మీ గవ్వలు అంటే 108 గవ్వలు ఉంటే 108 అష్టోత్తరాలు చక్కగా చేసుకోవచ్చండి. ఇది శ్రీ విద్య ఉపాసకులు అమ్మ యోని స్వరూపంగా భావిస్తారనమాట గవ్వలు. ఈ గవ్వలతో మనము అమ్మవారికి అష్టోత్తరాలు చేస్తే చాలా చాలా మంచిదండి. ఎక్కడి నుంచైనా సరే సడన్గా మనకి ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇగోండి ఇప్పుడు నేను గవ్వలు ఏ విధంగా పేరుస్తున్నానో అలా పేర్చాలన్నమాట. అలా ఒక్కొక్క నామాన్ని చదువుతూ మనం పెట్టుకోవాలన్నమాట. బియ్యంలో ఒక ఇత్తడి పళ్ళెం కానీ స్టీల్ మానేసి ఇత్తడి, అలాగే వెండిది, అలాగే రాగిది, ఇలా 3 పళ్ళెల్లో ఏ పళ్ళెమైనా తీసుకొని అందులో బియ్యం పోసి ఇలా మనము అష్టోత్తరాలు చేసుకోవాలి. ఇప్పుడు 108 అక్క మా దగ్గర లేవక్క ఏం చెయ్యాలి అక్క అంటే మీ దగ్గర ఎంతవరకు ఎన్ని గవ్వలు ఉన్నాయో అన్ని గవ్వలతో కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఏమీ కాదు. అయితే ఇంకెవరికైనా స్తోమత ఉండి మేము కొనుక్కోగలము అంటే మన ఛానల్ తరపు నుంచి నేను ఈ సెట్ గవ్వలు 110, అలాగే తామర గింజలు 110 ఇవన్నీ నేను సెట్ రూపంలో సేల్ చేస్తున్నాను. అవి కొనుక్కోండి. ఎందుకంటే లేనిపోని ఖర్చులన్నీ పెడుతూ ఉంటాము. ఇలాంటివి కొనుక్కొని ఉంచుకుంటే లైఫ్ లాంగ్ ఉంటాయండి. నేను అమ్ముతున్నాను అని మీకు చెప్పట్లేదండి. ఇది ఒక అంటే ప్రక్రియ. ఇది చాలా మంచిదనమాట. మనం చేస్తూ ఉంటే చాలా మంచిది. మన ఇంటికి చాలా చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. అమ్మవారికి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అండి. గవ్వ సముద్రం నుండి పుట్టేవి కాబట్టి ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఇగోండి ఒక్కొక్కటి మంత్రాలు చదువుతూ ఒక్కొక్కటి పెట్టాను. అయితే పెట్టే విధానం కూడా మనం చూసుకోవాలి. కిందకి ఇప్పుడు కూడా అది సూదుగా ఉంటుంది కదండి, అది పైకి ఉండాలి. కొంచెం అంటే కొంచెం నిలువుగా ఉన్నది పైకి ఉండాలి, అడ్డంగా ఉన్నది అనేది కిందకు ఉండాలి. మీకు అర్థమవుతూనే ఉంటుంది, నేను పెడుతున్నాను. ఇలా లక్ష్మీ గవ్వల పూజ అనేది మనం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ శ్రావణ మాసంలో ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరైనా ఉదయం చేసుకోకపోతే మీ దగ్గర గవ్వలు ఉన్నాయనుకోండి, సాయంత్రం అమ్మ దగ్గర ఇలా చేసుకోండి, చాలా మంచిది. మంగళవారాలు చేసుకోవచ్చు, శుక్రవారాలు చేసుకోవచ్చు, అలాగే మార్గశిర లక్షవారాలు, అలాగే కార్తీక మాసంలో కూడా అమ్మవారి దగ్గర ఇలా పూజ చేసుకోవచ్చండి. నాకు శ్రీ విద్య ఉపాసకులు తెలిసిన అతను ఒక విషయం చెప్పారు. శుక్రవారము అమ్మవారి దగ్గర చక్కగా ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో తామర పువ్వు, బిల్వపత్రాలు పెట్టి అమ్మవారి దగ్గర 5 లక్ష్మీ గవ్వలు, 5 తామర గింజలు, 5 గోమతి చక్రాలు పెట్టి అమ్మవారికి పాయసన్నం పెట్టి కంటిన్యూగా 40 డేస్ పారాయణం చెయ్యమ్మా అని చెప్పారనమాట. లలిత పారాయణం కానీ లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిది. అలాగే స్త్రీ సూక్తం కానీ కనకధార కానీ చదువుకుంటే చాలా మంచిది అని చెప్పారనమాట. అందుకే మీకు చెప్తున్నాను. అలాగే అమ్మవారికి ఎక్కువగా ఇష్టమైంది చెరుకు కూడా నైవేద్యం పెట్టమన్నారండి. ఈరోజు నేను చెరుకు పెట్టలేదు, నేను వెళ్ళలేదు అనమాట. మా ఇంటి దగ్గరలో ఉండే ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నాను. కొంచెం దూరం వెళ్తే చెరుకు దొరుకుతుంది అనమాట. మీకు ఎవరికైనా చెరుకు దగ్గరలో ఉంటే చక్కగా చెరుకు కూడా అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా చాలా మంచిదని చెప్పారనమాట. ఇలా మనము పర్వదినాలు ఈ శ్రావణ మాసం అంతా పర్వదినమేనండి. సోమవారాలు, లక్ష్మీవారాలు, గురువారాలు, శనివారాలు, ఆదివారాలు అన్నీ చాలా మంచివి. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే చక్కగా లక్ష్మీ గవ్వలతో చక్కగా అష్టోత్తరాలు చదువుకున్నానండి. అమ్మవారికి చక్కగా ధూపం ఇచ్చేసానండి. ఇగండి ఇక్కడ ధూపం ఇచ్చేసాను. ఇది అఖండంగా పెట్టుకుంటున్నానండి. మనము శ్రావణ మాసంలోని శుక్రవారాలు కానీ అలాగే శనివారాలు, సోమవారాలు ఇలా 16 సోమవారం వ్రతం చేసేటప్పుడు మనము ఆ రోజంతా అఖండంగా దీపం వెలిగించుకుంటే ఇంటికి చాలా పాజిటివ్ అనిపిస్తుంది, చాలా మంచిదనమాట ఇంటికి. ఓకేనా? ఇగండి ఇక్కడ చక్కగా అమ్మవారికి అదే ఏంటది కామాక్షి దీపం వెలిగించుకున్నానండి. మళ్ళీ సాయంత్రం అయితే ఉప్పు దీపారాధన వెలిగించుకుంటున్నానండి. ఇంతవరకు మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఉప్పు దీపం పెట్టకపోయినా, ఇలా మీ దగ్గర గవ్వలుండి మార్నింగ్ చేయకపోయినా ఈవినింగ్ చక్కగా చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వారంకి ఈ గవ్వల్ని చక్కగా కడగకూడదనమాట. పసుపు గుడ్డలో చక్కగా పసుపు గుడ్డ, తడిగుడ్డ అంటే పసుపులో గుడ్డ ముంచి చక్కగా పిడిచి ఆ గవ్వలు ఆ గుడ్డతో చక్కగా తోడండి. ఆ నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మంగళకరమైన వస్తువులన్నీ చేయాలన్నమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖన భవంతు. ఓం శ్రీమాత్రే నమః.